టీపీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. తన నివాసం నుంచి ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పాలన్నారు. గాంధీ భవన్లో జరిగే వేడుకలో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి సహకరించి తెలంగాణ ప్రజలు ఆకాంక్షలు నెరవేర్చిన నాటి లోక్సభ స్పీకర్ మీరా కుమారి హాజరవుతారన్నారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రతి కార్యకర్తకు పార్టీ అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ ఏర్పడి 9 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు తెలంగాణ అభిమానులను కోరుతా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తూనే తెలంగాణ రాష్ట్ర బిల్ పాస్ కావడానికి లోక్సభ స్పీకర్ గా తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చిన శ్రీమతి మీరా కుమారి గారు హైదరాబాద్ లో గాంధీ భవన్ లో జరిగే కార్యక్రమాలకు వస్తా ఉన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకారంగా 25,000 పెన్షన్ ఉద్యోగం ఇస్తామనేటువంటి హామీ పత్రాలు ఇవ్వడం కానీ తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలతో పాటుగా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ పాత్ర, మేడం స్పీకర్ గా వారు ఎంత సహకరించినారు, ఏ విధంగా తెలంగాణ బిల్ పాస్ అయింది అనేటువంటి అంశాల మీద సమావేశం ఉంది. సందర్భంగా హైదరాబాద్ లో జరిగే సమావేశంతో పాటు